కీలక అడుగు అంటూ భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం. పల్నాడు జిల్లాలో గ్రామాలు సర్వే నంబర్లతో పాటు సర్వే నెంబర్లతో గెజిట్ ప్రచురించిన కేంద్రం. నెలాఖరులోపు మిగిలిన 5 జిల్లాల గెజిట్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. జిల్లాల వారీగా భూసేకరణ కేంద్రం గెజిట్లు ప్రచురిస్తోంది. తొలుత పల్నాడు జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాలు, సర్వే నెంబర్లు, రైతుల పేర్లతో గెజిట్ని ప్రచురించింది. ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయనున్నామని ఆ సర్వే నెంబర్లో భూమి అవసరమవుతుందని తెలిపేలా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఎంత వేగంగా ఓఆర్ఆర్ ఇప్పుడు ఈ భూసేకరణ ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి 3-4 నెలలు పడుతుంది. పని బిగినైపోవాలి. పని బిగినైపోయి 2 ఏళ్లలో కొంతవరకే చేయగలుగుతారు. అది ఎంత వేగంగా చేయగలిగితే అంత ఇది. ఓఆర్ఆర్ అనేటటువంటిది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కూటమికి గుండెకాయ లాంటిది కృష్ణా గుంటూరు జిల్లాలో. దానికే ఓట్లు వచ్చేస్తాయని మాత్రం నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు జగన్ హయాంలో వేసినటువంటి రోడ్లకి ఏదైతే ఫ్లైఓవర్లు పూర్తి చేశారు అట్లా ఓట్లు ఏం రాలేదు. ఓట్లతో కాదు, బట్ డెవలప్మెంట్కి సంబంధించి కొత్త రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడుకుని పోయింది, రాష్ట్రం మొత్తం పడుకునుంది. ఈ మధ్యనే వైజాగ్లో కొంచెం పుంజుకుంటున్నట్టుంది. కృష్ణా గుంటూరు జిల్లాలో దారుణంగా ఉంది. ఇప్పుడు దీనివల్ల ఏమన్నా పికప్ అవుతుందని చూడాలి. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్